వై డిజిటల్ మార్కెటింగ్? ఇప్పుడు అంతా డిజిటల్ మార్కెటింగ్ జనరేషన్ అనొచ్చు. మార్కెట్ లో చాలా కోర్సెస్ ఉంటున్నాయి డిజిటల్ మార్కెటింగ్ గురించి. చాలా మంది డిజిటల్ మార్కెటింగ్ నేర్పిస్తున్నారు. ఇన్ఫ్లుయెన్స్ అయ్యి జాయిన్ కూడా అవుతున్నారు. అయ్యాక తెలుస్తుంది అసలు నాకు ఇది సెట్ అవుతుందా అవ్వదా అని. నేర్చుకుంటున్న దీన్ని ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాము అని. సో ఇలాంటి క్వశ్చన్స్ కి ఆన్సర్స్ నేను మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. ఈ రోజుల్లో డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవడం మన చాయిస్ కాదు, కంపల్సరీ. ఈ విషయంలో డౌటే లేదు. కానీ రైట్ వేలో రైట్ గా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలని ఉండాలి. ఈ డిజిటల్ మార్కెటింగ్ నా బిజినెస్ కి పనికొస్తుందా? నా దగ్గర బిజినెస్ లేదు, మరి డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవడం వలన నాకేంటి ఉపయోగం? సో నెక్స్ట్ 15-20 మినిట్స్ లో మీకు తెలుస్తుంది. ఏదన్నా ఒక బిజినెస్ ని గ్రో చేయాలి అన్నా, ముందుకు సాగాలన్నా మార్కెటింగ్ మాత్రం కంపల్సరీ. మార్కెటింగ్ లేకుండా ఏ బిజినెస్ కూడా గ్రో చేయలేము. సో మార్కెటింగ్ అనేది కంపల్సరీ. మనం అందరము డిజిటల్ మార్కెటింగ్ ఎందుకు నేర్చుకుంటున్నాము అంటే మనీ ఎర్నింగ్ కోసం మనము నేర్చుకుంటున్నాము. సో ఎర్నింగ్ కోసం మనం నేర్చుకుంటున్నాము. మార్కెటింగ్ చేయడం వల్ల డబ్బులు రావు, సేల్ అయితేనే డబ్బులు వస్తాయి, రైట్? సేల్ అయితేనే డబ్బు వస్తుంది. మరి సేల్ అవ్వాలి అంటే ట్రస్ట్ ఉండాలి. ట్రస్ట్ ఉంటేనే సేల్ అవుతుంది. ట్రస్ట్ ఉండాలి మనకి. తర్వాత ట్రస్ట్ ఉంటేనే మనకి మార్కెటింగ్ లో ముందుకు వెళ్ళగలుగుతాము కదా. ట్రస్ట్ మార్కెటింగ్ చేయడం వల్ల మాత్రమే వస్తుందన్నమాట. సో జనాలకి రీచ్ అవ్వడం వలన, డిస్ప్లే చేయడం వలన, మన మార్కెటింగ్ చేయడం వలన అప్పుడు నమ్మకం వస్తుంది మన ప్రొడక్ట్ మీద కానీ, మన సర్వీస్ మీద కానీ. సో మార్కెటింగ్ చేయడం వల్ల నమ్మకం వస్తుందన్నమాట. సో అప్పుడు మనకి సేల్ వస్తుంది. సేల్ అవ్వడం వలన క్యాష్ ఫ్లో వస్తుంది మనకి. సో మనకి సేల్ అయితేనే మనకి క్యాష్ ఫ్లో అనేది వస్తుంది. సో క్యాష్ ఫ్లో అనేది ఏ బిజినెస్ లో అయినా చాలా ఇంపార్టెంట్ థింగ్. క్యాష్ ఫ్లో లేకపోతే బిజినెస్ స్టాప్ అయిపోతుంది. మరి క్యాష్ ఫ్లో రావాలంటే కంపల్సరీ సేల్ కావాలి. సో ఈ సేల్ మార్కెటింగ్ వలన మాత్రమే అవుతుంది. ఈ రోజుల్లో తక్కువ డబ్బులతో ఈజీగా డిజిటల్ మార్కెటింగ్ చేయొచ్చు, తక్కువ సమయంలో, అలాగే తక్కువ డబ్బులతో కూడా. ఈ డిజిటల్ మార్కెటింగ్ ద్వారా 50% ఆఫ్ ద పీపుల్ ని మనం రీచ్ అవ్వచ్చు. 50% ఆఫ్ ది కస్టమర్స్ ని కానీ, 50% ఆఫ్ ద పీపుల్ ని కానీ మనం రీచ్ అవ్వచ్చు. తక్కువ సమయంలో, తక్కువ డబ్బులతో చాలా మందికి రీచ్ అవ్వగలరు అంటే అది ఓన్లీ డిజిటల్ మార్కెటింగ్ ద్వారా మాత్రమే. నా దగ్గర ఒక బిజినెస్ ఉంది. ఆ బిజినెస్ లో ఈ డిజిటల్ మార్కెటింగ్ నేను ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఎలా క్యాష్ ఫ్లో ఇంక్రీజ్ చేసుకోవాలి, సో ట్రస్ట్ ని ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి, అయ్యో నాకు తెలియడం లేదే, నా దగ్గరేమో బిజినెస్ లేదు, నేను ఒక హౌస్ వైఫ్ ని, నేను ఒక స్టూడెంట్ ని, నేను ఒక వర్కింగ్ ప్రొఫెషనల్ ని, నా దగ్గర ఎలాంటి బిజినెస్ లేదు, మరి నేనెందుకు నేర్చుకోవాలి? నేర్చుకోవడం వలన నాకేంటి లాభం? ఈ వీడియోలో మీరు తెలుసుకుంటారు. ఫస్ట్ థింగ్, మనకి బిజినెస్ ఉంది అనుకుందాం. మన బిజినెస్ గురించి మాట్లాడుకుందాం. బిజినెస్ నడపాలి అంటే నమ్మకం ఉండాలి మన ప్రొడక్ట్స్ మీద, అలాగే మనం ఇచ్చేటటువంటి సర్వీసెస్ మీద. సో మనం ఇచ్చేటటువంటి ప్రొడక్ట్స్, మనం ఇచ్చేటటువంటి సర్వీసెస్ మీద జనాలకి నమ్మకం ఉండాలి. ఓకే, దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. ఉండాల్సింది నమ్మకం మన మీద, మన ప్రొడక్ట్ మీద కానీ, దాని మీద కానీ, సర్వీసెస్ మీద కానీ నమ్మకం ఉండాలి. ఈ డిజిటల్ మార్కెటింగ్ ద్వారా నేను ఎంతో మందికి నమ్మకం ఇవ్వగలను. ఎలా ఇవ్వగలను? మీ దగ్గర ఏ సర్వీస్ ఉన్నా, ఏ ప్రొడక్ట్ ఉన్నా ఒకటే ప్రాసెస్ వలన సేల్ అవుతుంది. అది ఏ ప్రాసెస్ అంటే దాన్ని AIDA ప్రాసెస్ అంటారు. AIDA ప్రాసెస్ అంటే ఏంటి అంటే, ఏ అంటే అవేర్నెస్ అనేది ఉండాలి. ఓకే, అంటే చాలా మందికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నమాట. చివరి వరకు మీరు ఈ వీడియోని చివరి వరకు చూసారు అంటే ఈ డిజిటల్ మార్కెటింగ్ గురించి మీకున్న అపోహలన్నీ తొలగిపోతాయి. ఎందుకు నేను డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలి? నాకు ఆన్లైన్ మార్కెటింగ్ వల్ల జరుగుతున్నటువంటి ఫ్రాడ్స్, స్కామ్స్ ఇవన్నీ చాలా జరుగుతున్నాయండి. ఎందుకు జరుగుతున్నాయి ఫ్రాడ్స్, స్కామ్స్ అంటే నాలెడ్జ్ లేకపోవడం వల్ల. నాకు నాలెడ్జ్ ఉంది అని తెలుసుకుంటారనమాట. సో ఏం జరుగుతుంది అంటే డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలని వస్తున్నారు. చాలా విషయాల గురించి మనకు నాలెడ్జ్ ఉండదు.
అయ్యే అందువల్ల మనం మోసపోతున్నాం. దీని వలన నేను ఏమి నాలెడ్జ్ గెయిన్ చేయలేకపోతున్నాను. ఇలాంటి వాటి నుండి తప్పించుకోవాలి అంటే మనకు కావలసింది నాలెడ్జ్. మనకి కంపల్సరీ దాని మీద ఒక అవగాహన, ఒక నాలెడ్జ్ మనకి ఉండాలన్నమాట. ఫుల్ నాలెడ్జ్ ఈ వీడియోతో మీకు తెలుస్తుంది. మన దగ్గర ఉన్న ఏదైనా ఒక ప్రొడక్ట్ ఉన్నా సేల్ చేయాలి అంటే ఒక ఫార్ములా, అదే AIDA అనేటటువంటి ఈ ఫార్ములాతో మనకి సేల్ అవుతుంది. ఏ అంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఏ అంటే అవేర్నెస్, ఓకే. ఐ అంటే ఇంట్రెస్ట్ ఉండాలి, ఓకే, ఇంట్రెస్ట్. తర్వాత డి అంటే డిజైర్. తర్వాత ఏ అంటే యాక్షన్. సో ఇలా ఉండాలన్నమాట. యాక్షన్ అంటే ఇట్స్ నథింగ్ బట్ సేల్, ఓకే. తర్వాత మనం సేల్ చేయాలి అంటే ఫస్ట్ మనకి ఏముండాలి? అవేర్నెస్ ఉండాలి. తర్వాత ఇంట్రెస్ట్ కలిగించాలి. తర్వాత వాటి మీద కోరిక పుట్టించాలి, ఓకే. తర్వాత యాక్షన్ సేల్ లాగా కన్వర్ట్ చేసుకోవాలి. అసలు ఈ డిజిటల్ మార్కెటింగ్ లో ఎలా లింక్ చేయాలి? డిజిటల్ మార్కెటింగ్ లో మనకి 3 థింగ్స్ ఉంటాయి. ఇవన్నీ చేయగలుగుతారనమాట. ఫస్ట్ వన్ ఏంటి మనకి అంటే, ఫస్ట్ థింగ్ ఈజ్ డిస్ప్లే. డిస్ప్లే అంటే ఏంటి? మంచిగా డిస్ప్లే చేయాలి. మన ప్రొడక్ట్ ఏదైతే ఉందో గ్రాఫిక్స్ ఉండాలి, వీడియోస్ ఉండాలి, ఆ కంటెంట్ బాగుండాలి, ఆ వీడియోస్ లో యానిమేటెడ్ వీడియోస్ ఉండాలి, AI వీడియోస్ చేయాలి, మంచి డిస్ప్లే ఉండాలి, మంచిగా గ్రాఫిక్స్, కంటెంట్స్, వీడియోస్ ఉండాలి, మంచి ప్లాట్ఫామ్ కూడా ఉండాలి. సో డిజిటల్ మార్కెటింగ్ లో సక్సెస్ అవ్వాలి అంటే ప్లాట్ఫామ్ బాగుండాలి. సో మంచి వెబ్సైట్ ఉండాలి, ఓకే. మంచి గూగుల్ అకౌంట్ ఉండాలి, అలాగే యూట్యూబ్ అకౌంట్ కూడా ఉండాలి. సో వెబ్సైట్ ఉండాలి, నెక్స్ట్ ఏముండాలి? గూగుల్ అకౌంట్ ఉండాలి, ఓకే. నెక్స్ట్ ఇంకేం ఉండాలి అంటే యూట్యూబ్ అకౌంట్ ఉండాలి, ఓకే. తర్వాత సోషల్ మీడియా ఉండాలి మనకి. సోషల్ మీడియాలో ఏంటి అంటే లింక్డ్ఇన్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ ఉండాలి. మంచి ప్లాట్ఫామ్స్ ఉండాలన్నమాట. మనం వాటి ద్వారా రీచ్ తీసుకురావాలి, మార్కెటింగ్ రావాలి. సో ఆప్టిమైజ్ చేయాలి మన ప్రొడక్ట్స్ ని, అడ్వర్టైజ్ చేయాలి మన ప్రొడక్ట్స్ ని. అప్పుడు జనాలకి మన ప్రొడక్ట్ కనబడడం స్టార్ట్ అవుతుంది. మంచి గ్రాఫిక్స్ తో ఉన్న వీడియోస్ చూస్తారు. మీ దగ్గర ఒక వెబ్సైట్ ఉంది, ఒక గూగుల్ అకౌంట్ ఉంది, యూట్యూబ్ అకౌంట్ కూడా ఉంటే సోషల్ మీడియా ద్వారా మనము వీళ్ళని రీచ్ అవ్వచ్చు అన్నమాట, ఓకే. జనాలను, ఒక పీపుల్ ని మనం రీచ్ అవ్వచ్చు. మంచిగా మార్కెటింగ్ చేసి అడ్వర్టైజింగ్ చేయగలుగుతాము. సో ఇవన్నీ మనము ఈ సేల్స్ ఫార్ములాలో ఎలా పెట్టాలి? సో ఈ AIDA అనేటటువంటి ఈ సేల్స్ ఫార్ములాలో ఇవన్నీ ఎలా పెట్టాలి అంటే, బిజినెస్ చాలా ఇంపార్టెంట్. ఏంటంటే అవేర్నెస్, మన ప్రోడక్ట్ గురించి ఒక అవగాహన తీసుకురావాలి, జనాలకు తెలియజేయాలి అసలు ఆ ప్రొడక్ట్ ఏంటి అని. ఆ ప్రొడక్ట్ గురించి ఎడ్యుకేట్ చేయాలి. తర్వాత అవేర్నెస్ ఎడ్యుకేట్ చేయాలి అంటే ప్లాట్ఫామ్స్ ద్వారా డిస్ప్లే చేయాలి. మంచిగా గ్రాఫిక్స్ చేస్తున్నారు, అది జనాలకు మీ దగ్గర ప్రొడక్ట్ కొనరు, వాళ్ళకి ఉన్న ప్రాబ్లమ్ ని వెతకడానికి వస్తారు. ఫస్ట్ మీ దగ్గర ఏదో ప్రొడక్ట్ ఉందని చెప్పి మీ దగ్గర కొనడానికి ఎవరు కూడా రారు. కానీ మీ దగ్గర ప్రొడక్ట్ ఉంది అని చెప్పి వాళ్ళ ప్రాబ్లం కి సొల్యూషన్ కనుక మీ ప్రొడక్ట్ అయితే అప్పుడు మీ దగ్గరికి వచ్చి మీ దగ్గర ఆ ప్రొడక్ట్ కొంటారు. మీరు ఆ ప్రాబ్లం కి సొల్యూషన్ ఇచ్చారు అంటే అప్పుడు ఏమవుతుంది? ఆ ప్రాబ్లం ని వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి. అది ఎంత అవసరమో, ఆ ప్రాబ్లం కి సొల్యూషన్ మీ దగ్గర ఉంటే ఆ ప్రాబ్లం కి ఈ సొల్యూషన్ ఎంత అవసరమో అనేది ఎవరికి చెప్పాలి? జనాలకి మనం ఎడ్యుకేట్ చేయాలి. సో ఎడ్యుకేట్ చేయాలి. ప్రెసెంట్ మార్కెట్ లో ఒక ప్రాబ్లం ఉంది అనుకుందాం. అదే డిజిటల్ మార్కెటింగ్ ఎక్కడ నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలి, ఇంప్లిమెంట్ ఎలా చేయాలి, ఇది చాలా పెద్ద ప్రాబ్లం ఈ రోజుల్లో. చాలా మంది యూత్, బిజినెస్ ఓనర్స్ చాలా డబ్బులు ఖర్చు పెట్టడానికి రెడీగా ఉన్నారు, మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు, యూజ్ ఏమీ లేక ఇబ్బంది పడిపోతున్నారు. సో ఈ ప్రాబ్లం ఉంది కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను, నేను ఎడ్యుకేట్ చేస్తున్నాను, నేను అవేర్నెస్ ఇస్తున్నాను. మంచి కంటెంట్ ని, గ్రాఫిక్స్ ని ఏ ప్లాట్ఫామ్ లో పెట్టాలి, అవేర్నెస్ ఇవ్వడం కోసం యూట్యూబ్ అనే ప్లాట్ఫామ్ ని యూజ్ చేసుకోవాలి.
సో అలా నా వెబ్సైట్ లో, సోషల్ మీడియాలో, లింక్డ్ ఇన్ లో, ట్విట్టర్ లో, ఇన్స్టాలో, ఫేస్బుక్ లో పెట్టడం వల్ల మిమ్మల్ని అందరినీ నేను ఎడ్యుకేట్ చేయగలుగుతున్నాను. అంటే ఒక కంటెంట్ ని ప్రిపేర్ చేయాలి. అది ఎలాగా? వీడియో ద్వారా కానీ ఏంటది కంటెంట్ ని మనం ప్రిపేర్ చేయాలి. వీడియో ద్వారా, గ్రాఫిక్స్ ద్వారా, అలాగే బ్లాగ్స్ ద్వారా ఎడ్యుకేట్ చేయడం కోసం, అవేర్నెస్ కలిగించడం కోసం నేను కంటెంట్ ని క్రియేట్ చేసుకోవాలి నేను. సో ప్రిపేర్ చేసుకున్న ఈ కంటెంట్ ని నేను ప్లాట్ఫామ్స్ లో పోస్ట్ చేయాలి. బాగా అవేర్నెస్ ఇవ్వాలి అంటే డిస్ప్లే బాగుండాలి, ప్లాట్ఫామ్స్ ని యూజ్ చేయడం మనకి తెలియాలి. అసలు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలి అని డిసైడ్ అయ్యాక ఫస్ట్ మనం ఎడ్యుకేషనల్ కంటెంట్, ఇన్ఫర్మేషన్ కంటెంట్, మీ ప్రొడక్ట్ యూసేజ్, జనాల ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ ఇవ్వగలగాలి మీ ప్రొడక్ట్ ఆర్ సర్వీస్. ఒకటే మార్గం ఏంటి అంటే ఒక ప్రాబ్లం దానికి సొల్యూషన్, ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ ఇవ్వగలిగారు అంటే మీ బిజినెస్ బాగా గ్రో అవుతుంది. దీనికోసం మీరు యూజ్ చేసేది డిస్ప్లే ఇంకా ప్లాట్ఫామ్స్. సో అవేర్నెస్ కలిగించడానికి ఇది యూజ్ చేసుకుంటున్నారు. సరే, అవేర్నెస్ జనరేట్ చేసుకుంటున్నాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ దగ్గర దాకా మన ప్రొడక్ట్ ని, సర్వీస్ ని రీచ్ అయ్యేటట్లుగా చేస్తున్నాము. తర్వాత ఆప్టిమైజ్ చేయాలి ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో అన్నమాట. అంటే ఎస్సీఓ చేస్తాము, సర్చ్ ఇంజన్ ఆప్టిమైజ్ చేస్తాము, తర్వాత ఇన్స్టాలో యాడ్ రన్ చేస్తాము, అలాగే గూగుల్లో యాడ్ రన్ చేస్తాము, అడ్వర్టైజ్మెంట్ రన్ చేస్తాము. దీని వలన జనాలకి ఇంట్రెస్ట్ వస్తుంది. ఇంట్రెస్ట్ జనరేట్ అయితేనే మనకి లీడ్స్ వస్తాయి. మీ ప్రొడక్ట్ ఆర్ సర్వీస్ గురించి ఎంక్వైరీస్ రావడం స్టార్ట్ అవుతుంది, బ్రాండ్ రెప్యుటేషన్ రావడం స్టార్ట్ అవుతుంది. ఇలా ఇంట్రెస్ట్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేది ఫస్ట్ అవేర్నెస్ ఇవ్వడం వలన ఏమవుతుంది, నెక్స్ట్ స్టెప్ ఇంట్రెస్ట్ కి వెళ్తారు, ఇంట్రెస్ట్ వస్తుంది అన్నమాట. అలా మీరు ఎడ్యుకేషన్ ఇచ్చారు, ఆ ఎడ్యుకేషన్ వలన ఇంట్రెస్ట్ వస్తుంది. తర్వాత బ్రాండ్ రెప్యుటేషన్ ఇంక్రీజ్ అవుతుంది. అప్పుడు దాని వల్ల లీడ్స్ వస్తాయి, నెక్స్ట్ ట్రస్ట్ కూడా పెరుగుతుంది. సో సరే, ఎంక్వైరీస్, లీడ్స్ వచ్చినంత మాత్రాన వాళ్ళు మన దగ్గర కొంటారు అని కాదు కదా. ఫస్ట్ మీరు మీతో మాట్లాడతారు, మెసేజ్ చేస్తారు. మనం లీడ్స్ ని నర్చరింగ్ చేయాలి. అంటే ఈ ప్రొడక్ట్ నాకు ఇంపార్టెంట్, ఈ ప్రొడక్ట్ నేను కొనాలి అని వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వగలగాలన్నమాట. వాళ్ళు కాల్, మెసేజ్ చేసినప్పుడు వాళ్ళని ప్రాపర్ గా ఎడ్యుకేట్ చేయాలి. ప్రాపర్ ప్లాట్ఫామ్స్ లో ఇంట్రెస్ట్ జనరేట్ చేశారు, తర్వాత ఏం చేశారు, అది డిజైర్ గా మారడానికి అన్ని చేశారు. ఇక్కడ ఆటోమేషన్స్ కూడా మనం యూజ్ చేయొచ్చు అన్నమాట. ఆటోమేషన్స్ అంటే ఏంటి అంటే వాట్సాప్ ఆటోమేషన్ యూజ్ చేయొచ్చు, ఈమెయిల్ ఆటోమేషన్, వాట్సాప్ ఆటోమేషన్ యూజ్ చేయొచ్చు. తర్వాత ఏంటది, ఈమెయిల్ ఆటోమేషన్ యూజ్ చేయొచ్చు. ఓకే, మీరొక కోచ్, మీరొక కన్సల్టెంట్ అనుకోండి. మీ ప్రొడక్ట్స్ ని జనాల దగ్గరికి రీచ్ చేశారు. వాట్సాప్ ద్వారా మీరు చెప్తారు ఆ ప్రొడక్ట్స్ అవైలబుల్ గా ఉన్నాయి, ఎప్పుడు ఉన్నాయి అనేది చెప్తారు. అక్కడ నుంచి క్వాలిటీ లీడ్స్ తెచ్చుకోవచ్చు. వాట్సాప్ ఆటోమేషన్ ద్వారా మీరు మెసేజ్ చేయొచ్చు, ఈమెయిల్ ఆటోమేషన్ ద్వారా మెసేజ్ చేయొచ్చు. ఇలా మెసేజెస్ చేయడం ద్వారా డిజైర్ గా కన్వర్ట్ అవుతుంది. మన కమ్యూనికేట్ చేస్తూ ఉంటాం కాబట్టి డిజైర్ గా కన్వర్ట్ అవ్వగానే మనకి సేల్ అవుతుంది. ఒక బిజినెస్ ఓనర్ గా మీరు తెలుసుకోవాల్సింది ఈ సేల్ ఏ ఫనల్ లో నేను సెట్ చేయాలి అని. దీనికోసం చాలా ఏఐ టూల్స్ ఉన్నాయి. అంటే కంటెంట్ క్రియేట్ చేయడానికి గూగుల్ జెమినీ ఉంది. ఈ టూల్స్ ద్వారా మీరు గ్రాఫిక్స్ ని, వీడియోస్ అన్ని చేయొచ్చు. చాలా ఈజీ. ఈ రోజుల్లో వెబ్సైట్ ఏఐ తో జనరేట్ చేయొచ్చు, వర్డ్ ప్రెస్ లో చేయొచ్చు. గూగుల్ ప్లాట్ఫామ్స్ క్రియేట్ చేసుకోవడం కష్టమే కాదు. ఇవి అన్ని ఇంప్లిమెంట్ చేయడం నేర్చుకున్నారు అంటే సేల్స్ ఈజీగా అవుతాయి. సో ఇవి అన్ని యూజ్ చేసి డిజిటల్ మార్కెటింగ్ ద్వారా మీ బిజినెస్ లో సేల్స్ జనరేట్ చేసుకోవచ్చు. సరే అండి, నాకు బిజినెస్ లేదు, నేను ఒక స్టూడెంట్ ని, లేదా నేను ఒక హౌస్ వైఫ్ ని, ఒక వర్కింగ్ ప్రొఫెషనల్ ని, ఎవరో చెప్పారు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకో, చాలా డబ్బులు సంపాదించుకోవచ్చు అని. లెర్నింగ్ చేసుకుంటే ఎర్నింగ్ కూడా వస్తుంది. సో
సో ఈ కోర్స్ నేర్చుకోవడం వలన ఒక బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు, లైక్ స్టార్ట్అప్. మీకు టీచింగ్ అంటే ఇష్టం అనుకోండి, ఆ టీచింగ్ చేసిన ప్రతిదీ కూడా మీరు ప్లాట్ఫామ్స్ లో పెట్టొచ్చు. ఇంకా స్టూడెంట్స్ కి నేర్పించవచ్చు, మీరు ఎడ్యుకేషన్ ఇవ్వచ్చు, దాని ద్వారా మనీ కూడా ఎర్న్ చేయొచ్చు. మీకు కుకింగ్ ఇష్టం అనుకోండి, కుకింగ్ క్లాసెస్ తీసుకోవచ్చు. అలాగే కుకింగ్ వీడియోస్ చేయొచ్చు, టిఫిన్ సెంటర్స్ చేయొచ్చు, ట్రావెల్ ఏజెన్సీ పెట్టుకోవచ్చు. మీరు ఏ పని చేసినా, ఎలా పని చేసినా మార్కెటింగ్ అనేది అవసరం. సో ఈ డిజిటల్ మార్కెటింగ్ ద్వారా సేల్ లాగా కన్వర్ట్ చేసుకోవచ్చు. పాసివ్ ఇన్కమ్ కూడా మనము సంపాదించుకోవచ్చు. ఓకే, దీని ద్వారా పాసివ్ ఇన్కమ్ ని మనం సంపాదించుకోవచ్చు. ఎలా? యూట్యూబ్ ద్వారా సంపాదించుకోవచ్చు. యూట్యూబ్ ద్వారా ఎలా సంపాదించుకోవచ్చు? ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక ట్రావెలర్ అయి ఉంటారు అనుకోండి, వీడియో చేయొచ్చు, పీపుల్ ని ఎడ్యుకేట్ చేయొచ్చు. మీరు ఈ ప్లేస్ లో ఇవి చూడొచ్చు, ఇవి తినొచ్చు, ఇలా ఉండొచ్చు, ఇలా అని వాళ్ళని ఎడ్యుకేట్ చేయొచ్చు. మీ వీడియోస్ వాళ్ళు చూస్తారు. మీరు ఒక టీచరే అయ్యారనుకోండి, మీరు ఎడ్యుకేట్ చేయొచ్చు స్టూడెంట్స్ ని మీ ప్యాషన్ కి తగ్గట్టుగా. మీ వీడియో యూట్యూబ్ లో వీడియోస్ క్రియేట్ చేయొచ్చు. ఒక 1000 సబ్స్క్రైబర్స్ అయ్యారనుకోండి, ఒక 1000 సబ్స్క్రైబర్స్ అయినారు, తర్వాత ప్లస్ ఒక 400 అవర్స్ వాచ్ టైం ఉంది అనుకోండి. ఓకే, అప్పుడు 365 డేస్ లో మంచి ఎర్నింగ్ వస్తుంది మీకు. మీ ఛానల్ మానిటైజ్ కూడా అవుతుంది. మీ ఛానల్ మానిటైజ్ అయ్యాక అప్పుడు మీకు అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి. సో ఆ అడ్వర్టైజ్మెంట్స్ మీ యూట్యూబ్ ఛానల్లో కనిపించడం వలన ఆ వ్యూస్ కి మీకు డబ్బులు కూడా వస్తాయి. సో మీ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబర్స్ ఎక్కువ అయ్యాక వస్తుందన్నమాట. సో మీరు స్పాన్సర్షిప్ వస్తుంది, ఇన్ఫ్లుయెన్సర్ గా అయిపోతారు. నాకు ఒక రెస్టారెంట్ ఉంది, మీరు కుకింగ్ వీడియోస్ చేస్తున్నారు అనుకోండి, మా రెస్టారెంట్ కి నేను మిమ్మల్ని పిలిచి ప్రమోషన్ కోసం మనీ ఇస్తానన్నమాట. సో ఇన్ఫ్లుయెన్సర్ గా చాలా మంచి ఎర్నింగ్స్ ఉన్నాయి ఈ రోజుల్లో. సో స్టార్ట్అప్ చేశాను, యూట్యూబ్ ఛానల్ పెట్టారు, డబుల్ ఇన్కమ్. మీకు బ్లాగింగ్ వెబ్సైట్ ఉంది, దాని ద్వారా ఇన్కమ్ వస్తుంది. ఫేస్బుక్ ద్వారా ఎర్న్ చేసుకోవచ్చు, ఇన్స్టాగ్రామ్ ద్వారా ఎర్న్ చేసుకోవచ్చు. డిజిటల్ మార్కెటింగ్ కి చాలా స్కోప్ ఉంది, కానీ మార్కెట్ లో డిమాండ్ కూడా ఉంది. ఏం నేర్చుకుంటున్నారు? ఎందుకు నేర్చుకుంటున్నారు? పర్పస్ ఏంటి అంటే ఇన్కమ్ కావాలి. అఫిలియేట్ మార్కెటింగ్ చేయొచ్చు, డ్రాప్ షిప్పింగ్ చేయొచ్చు, యాడ్ ఏజెన్సీ ఓపెన్ చేసుకోవచ్చు, వెబ్సైట్ చేసి ఇవ్వచ్చు, ఫ్రీలాన్సింగ్ చేసి ఇవ్వచ్చు. అన్లిమిటెడ్ స్కోప్ ఉంది ఈ డిజిటల్ మార్కెటింగ్ కి. కరెక్ట్ వేలో కనుక మీరు నేర్చుకుంటే ఏవన్నా చేయొచ్చు. వాళ్ళు లాక్స్ సంపాదిస్తున్నారు, నేను కూడా లాక్స్ సంపాదించడం లేదు అనుకోవచ్చు, కానీ వాళ్ళు లాక్స్ సంపాదించడానికి ఏం చేస్తున్నారు, అది మీరు చేయగలరా అనేది కూడా మీరు ఆలోచించుకోవాలి. నేను ఒక 1 lakh, మీరు ఒక 10 lakhs. పర్పస్ క్లియర్ గా ఉంటే సంపాదించవచ్చు. కొంతమంది అంటారు నేను చేశాను మీరు కూడా సంపాదిస్తారు అని. ఇన్కమ్ ఎప్పుడు వస్తుంది అంటే మీరు హార్డ్ వర్క్ చేస్తే మాత్రమే ఇన్కమ్ వస్తుంది. మీకు మీరుగా ఇనిషియేషన్ తీసుకుంటేనే ఇన్కమ్ వస్తుంది. హార్డ్ వర్క్ చేస్తున్నారు, ఇనిషియేషన్ తీసుకుంటున్నారు, అప్పుడు ఇన్కమ్ వస్తుంది మీకు. సో డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటే ఇన్కమ్ దానంతట అదే వచ్చి పడుతుంది అని అస్సలు అనుకోవద్దు. చాలా మంది అడుగుతున్నారు నా దగ్గర కంప్యూటర్ లేదు అని. డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవడానికి కంప్యూటర్ ఆర్ ల్యాప్టాప్ కంపల్సరీ అండి. మీ దగ్గర కంప్యూటర్ అన్నా ఉండాలి, ల్యాప్టాప్ అన్నా ఉండాలి. ఓకే, మీరు ఏఐ యూజ్ చేస్తారు, వెబ్సైట్ యూజ్ చేస్తారు. ఓకే, మొబైల్లో అన్ని ఫీచర్స్ మనకి ఉండవన్నమాట. మొబైల్ వల్ల క్రోర్స్ సంపాదించవచ్చు అంటారు, అవి అన్ని నిజాలు కాదు. మొబైల్ ద్వారా డిజిటల్ మార్కెటింగ్ కుదరదు. మీరు చూడాలనుకుంటున్నారు నా యూట్యూబ్ ఎలా రన్ అవుతుంది, నా యాడ్స్ ఎలా రన్ అవుతాయి అని. నాకు కంప్యూటర్ అసలు రాదు, అసలు కంప్యూటర్ నేను చూడనే లేదు, అసలు కంప్యూటర్ లో నాకు బేసిక్ నాలెడ్జ్ కూడా లేదు. కంప్యూటర్ ఎలా స్టార్ట్ చేయాలో కూడా నాకు తెలియదు, ఎలా షట్ డౌన్ చేయాలో కూడా నాకు తెలియదు, ఎలా ఎంటర్ చేయాలో కూడా నాకు తెలియదు, వెబ్సైట్ ఎలా ఓపెన్ అవుతుంది, అవ్వదు కదా. సో మీరు ఒక బిజినెస్ ఓనర్ అయితే డిజిటల్ మార్కెటింగ్ హెల్ప్ వలన బిజినెస్ గ్రో చేసుకోవచ్చు, ఏఐడిఏ చేసుకోవచ్చు. అవేర్నెస్ చేయాలి, ఇంట్రెస్ట్ జనరేట్ చేయాలి, మార్కెటింగ్ చేయాలి,
సో ఇలా మీకు సేల్స్ కూడా వస్తుంది. మీ దగ్గర బిజినెస్ లేదు అనుకోండి, ప్యాసివ్ ఇన్కమ్ చేయొచ్చు, స్టార్ట్అప్ చేసుకోవచ్చు, అఫిలియేట్ డ్రాప్ షిప్పింగ్ చేసుకోవచ్చు. యాడ్ ఏజెన్సీకి బాగా స్కోప్ ఉంది. బిజినెస్ చేయాలి అంటే మార్కెటింగ్ కంపల్సరీ. డిజిటల్ మార్కెటింగ్ కన్నా చీపెస్ట్ మార్కెటింగ్ స్ట్రాటజీ ఇంకొకటి లేనే లేదండి ప్రెసెంట్. సో డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవడం చాయిస్ కాదు, ఇట్స్ కంపల్సరీ. చాయిస్ కాదు, కంపల్సరీగా మనము డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలి. మీకు ఎక్కడ నచ్చితే అక్కడ నేర్చుకోండి. నేర్చుకోవడం మాత్రం మంచిది. ఎవరు చెప్తుంటే మీకు బాగా అర్థమవుతుంది వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకోండి. ఫీ ఎక్కువ తక్కువ కాదు, మీకు వాళ్ళు చెప్తున్నది అర్థం చేసుకోగలుగుతున్నారా అయితే జాయిన్ అవ్వండి. సరే 2Kకి ఫీకి 5Kకి నేర్పిస్తున్నారు అని కాదు, ఎంత స్టఫ్ మీకు నేర్పిస్తున్నారు, ఏమి నేర్పిస్తున్నారు, ఎలా నేర్పిస్తున్నారు అనేది చూడండి. నా దగ్గర నేర్చుకోండి లాక్స్ సంపాదించవచ్చు అని చెప్తే నమ్మొద్దు. మీరు ఎఫర్ట్స్ పెట్టకుండా ఎవరు మిమ్మల్ని కోటీశ్వరులని చేయలేరు. హార్డ్ వర్క్ చేయాలి. హార్డ్ వర్క్ చేస్తేనే మీరు కరోడ్పతి అవుతారు. కోటీశ్వరులు అవ్వాలి అంటే మీరు హార్డ్ వర్క్ చేయవలసిందే. హార్డ్ వర్క్ నేను ఎందుకు నేర్చుకోవాలి అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి ఫస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియో చూస్తున్నందుకు. మీరు లైక్ చేయండి. ఎవరికైనా డిజిటల్ మార్కెటింగ్ గురించి ఐడియా ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకొని మీ కెరీర్ లో ముందుకు వెళ్ళాలి అనుకుంటే షేర్ చేయండి. మీరు ఎంతమందికి షేర్ చేస్తే అంతమందికి ఈ డిజిటల్ మార్కెటింగ్ గురించి ఒక అవగాహన వస్తుంది. ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం న్యూ టాపిక్ తో, న్యూ నాలెడ్జ్ తో. టిల్ దెన్ బై బాయ్. థ్యాంక్ యూ.